హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నిజం బయటపడకుండా ఉండాలని రాజేశ్వర్ని కిడ్నాప్ చేసిన పల్లవికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన మీనాక్షి. అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చక్రధర్ మీనాక్షిని విడిపించి తీసుకురావడానికి మీనాక్షి ఉండే చోటుకి వెళ్తాడు. చక్రధర్ అక్కడికి వెళ్ళి మీనాక్షిని విడిపిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి అవని, అక్షయ్, కమల్లు వస్తారు. చక్రధర్ మీనాక్షి దగ్గర ఉండడం, చక్రధర్ చేతిలో కత్తి ఉండడం చూసి అక్షయ్, అవని, కమల్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతారు. ఇక అక్షయ్, రే ఏం చేస్తున్నావురా, మా అత్తయ్యని చంపేస్తున్నావా అని ఇక చక్రధర్ని కొడుతూ ఉంటే, అక్షయ్ నేను చెప్పేది ఒకసారి విను అక్షయ్ అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ్ ఏంట్రా వినేది అని కొడుతూ ఉంటాడు. అప్పుడే అవని, ఏంటి మా అమ్మని ఇలా కూడా బ్రతకనివ్వాలనుకోలేదా, చంపేయాలని చూస్తున్నారా అని అంటూ ఉంటే, అమ్మ అవని నేను చెప్పేది వినమ్మా అని చక్రధర్ బ్రతిమలాడుతూ ఉంటాడు. కమల్, అక్షయ్ ఇక కోపంతో చక్రధర్ని కొడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్క పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో, ఆ మీనాక్షిని డాడ్ చంపేసి ఉంటాడా? లక్కీగా వీళ్ళు వెళ్ళేసరికి ఆ మీనాక్షి చచ్చిపోతే బాగుండు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది అని పల్లవి అయితే చక్రధర్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ చక్రధర్ ఫోన్ తీయడు. చక్రధర్ని అక్షయ్ చిత్తకొడుతూ అక్కడే ఉన్న కత్తి తీసుకొని చక్రధర్ని, రేయ్ నిన్ను బ్రతకనివ్వనరా, నువ్వు బ్రతికుంటే నా కుటుంబానికి ఎప్పుడు ఏదో ఒక ఆపద తలపెడతావు, చంపేస్తాను అని అక్షయ్ చక్రధర్ని చంపుతూ ఉంటే, ఏమండి అని అవని ఆపుతుంది. వదిలేయండి, వీడి పాపాన వీడే పోతాడు, వీడిని చంపి మీరు హంతకుటయి జైలుకి వెళ్తారా? వద్దండి, ఎవరి కర్మ వాడే అనుభవిస్తాడు, వాణ్ణి వదిలేయండి అని ఇక అవని చెప్పగానే అక్షయ్ అవని మాటలు విని ఆ కత్తిని అక్కడే పడేసి మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్కైతే బాగా గాయాలవుతాయి. ఇక తన కార్ దగ్గరికి వచ్చి చక్రధర్ చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చెప్పేది వినిపించుకోకుండా అవని, అక్షయ్లు నన్ను అపార్థం చేసుకున్నారు. అయినా నేను ఎప్పుడు నిజం చెప్పానని వాళ్ళు నా మాట ఎందుకు వినాలి? ఎప్పుడు మోసాలే చేస్తూ వచ్చాను, వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేస్తూ వచ్చాను, నా మాట ఎలా వింటారు అని చక్రధర్ బాధపడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు నా మాట వినడం లేదని నేను చేయాలనుకున్నది ఆపను. ఎలాగైనా మీనాక్షి నా భార్య అని, అవని, భరత్లు నా పిల్లలని ఈరోజు అందరి ముందు చెప్పేస్తాను అని ఇక చక్రధర్ అయితే నిర్ణయించుకుంటాడు. ఇక పల్లవి చాలా టెన్షన్గా చక్రధర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అని అంటాడు. డాడ్ అక్కడిప్పుడు ఎలా ఉంది? ఆ మీనాక్షిని చంపేశావా? అవని, అక్షయ్, కమల్ అక్కడికి బయలుదేరారు కదా, వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యారా అని అనగానే ఇక చక్రధర్, లేదమ్మా ఆ మీనాక్షిని చంపలేదు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్ ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే, లేదమ్మా మీనాక్షిని చంపదలుచుకోలేదు అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్ ఏమంటున్నారు మీరు అని అనగానే, అవునమ్మా ప్రాణం విలువ అంటే ఏంటో నాకు తెలిసొచ్చింది. మీనాక్షికి, అవనికి నేను ఎంత అన్యాయం చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది. అందుకే అసలు నిజాన్ని అందరి ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏంటి డాడ్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవునమ్మా ఇక్కడే అక్షయ్కి, అవనికి అన్ని నిజాలు చెప్పాలనుకున్నాను, కానీ కుదరలేదు. వాళ్ళు నా మాట వినలేదు. మీనాక్షిని తీసుకొని నేరుగా అక్కడికే వస్తున్నారు. నేను కూడా అక్కడికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరి ముందు మీనాక్షి నా భార్య అని,
అవని భరత్లు నా కన్న పిల్లలని నిజం ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నానమ్మా అని అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. డాడ్, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే చక్రధర్ వినిపించుకోకుండా కాల్ కట్ చేస్తాడు. ఇక పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ మీనాక్షి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తాడు. అది చూసి పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళంతా కూడా చక్రధర్ మీనాక్షిని తీసుకురావడం చూసి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే పార్వతి, ఏంటి మీనాక్షిని మీరే బంధించారని పల్లవి చెప్పింది. అసలు ఎందుకు మీనాక్షిని మీరు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు? తను నీకు ఏ అన్యాయం చేసింది? తను కనిపించక పాపం అవని ఎంత బాధపడిందో తెలుసా అని అనగానే, నేను మీనాక్షి విషయంలో పాపం చేశానమ్మా, అందుకే నా పాపం ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఇక్కడికి వచ్చాను అని అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పల్లవి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే భానుమతి, ఏంటల్లుడు గారు, మీరు ఈ మొగుడు లేని దాని విషయంలో అన్యాయం చేయడం ఏంటి? మీకు దీనికి ఏంటి సంబంధం అని అంటూ ఉంటే, లేదత్తయ్య, మీనాక్షి భర్త లేనిది కాదు, తనకి తాళి కట్టిన భర్త ఉన్నాడు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పార్వతి, ఉంటే మరి తను ఎందుకు చెప్పుకోవడం లేదు అని అంటూ ఉంటే ఇక చక్రధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే మీనాక్షి కాళ్ళపై పడి, మీనాక్షి, నన్ను క్షమించు మీనాక్షి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భానుమతి, అల్లుడు గారు, ఏం చేస్తున్నారు మీరు దాని కాలు పట్టుకోవడం ఏంటి అని అనగానే, నేను తప్పు చేశాను అత్తయ్య, చాలా పెద్ద పాపం చేశాను. ఈ మీనాక్షి ఎవరో కాదు, నా మొదటి భార్య. అవని భరత్లు నా కన్న బిడ్డలు అని చెప్పగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చక్రధర్ అసలు నిజాన్ని బయట పెట్టేసరికే మీనాక్షి, పల్లవి, భరత్, అక్షయ్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భానుమతి, పార్వతి, శ్రేయాలైతే స్టాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భానుమతి, ఏంటల్లుడు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ మీనాక్షి మీ భార్య ఏంటి అని అనగానే, అవునత్తయ్య, నేను మీనాక్షిని మొదట పెళ్లి చేసుకున్నాను. మాకు అవని భరత్లు పుట్టిన తర్వాత డబ్బు మీద ఆశతో నేను వాళ్ళని రోడ్డున పడేసి మీ కూతురు రాజేశ్వర్ని పెళ్లి చేసుకున్నాను. ఆ నిజం బయటపడకూడదని వీళ్ళని ఎంతగానో ఇబ్బందులు పెట్టాను. మీనాక్షిని చంపాలని కూడా చేశాను. కానీ అవని నా కళ్ళు తెరిపించింది. ప్రాణం విలువ ఏంటో నాకు తెలిసి వచ్చేలా చేసింది. అందుకే నేను అవనికి, మీనాక్షికి న్యాయం చేయాలని ఈ నిజం ఒప్పుకుంటున్నాను అని ఇక మీనాక్షి చెయ్యి పట్టుకొని, నన్ను క్షమించు మీనాక్షి అని అంటూ ఉంటే పల్లవి అయితే షాక్ అయిపోతుంది. ఇక ఒక్కసారిగా పల్లవి ఉలిక్కి పడుతుంది. చుట్టూ చూసేసరికి అక్కడ ఎవరూ ఉండరు. అంటే ఇదంతా కలనా? ఇప్పుడు డాడ్ ఇదే చేయబోతున్నారు. నో, అలా జరగడానికి వీల్లేదు. చక్రధర్ కూతురంటే నేనే అయి ఉండాలి, కానీ ఆ అవని భరత్లకి అలాంటి గుర్తింపు రాకూడదు. అలా రాకూడదు అంటే డాడ్ని ఆపాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఇప్పుడు డాడ్ని ఆపాలంటే అది ఒక్కటే మార్గం అని పల్లవి ఇక చాలా ఫాస్ట్గా, కోపంగా బయలుదేరుతుంది. పల్లవి నేరుగా చక్రధర్ ఇంటికే వెళ్తుంది. చక్రధర్ అయితే కారులో వస్తూ ఉంటాడు. ఇక పల్లవి నేరుగా చక్రధర్ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో రాజేశ్వరి ఉంటుంది. పల్లవి ఇంటికి రావడం చూసి, ఏంటే చెప్పపెట్టకుండా ఇలా వస్తున్నావు? మీ నాన్న కూడా ఇంట్లో లేరు కదా అని అనగానే ఇక పల్లవి, లేదు మామ్, నేను డాడ్ కోసం రాలేదు, నీ కోసమే వచ్చాను అని అనగానే ఇక రాజేశ్వరి, నా కోసమా? దేనికి అని అంటూ ఉంటే ఇక పల్లవి అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. చూస్తుంటే నువ్వు ఏ విషయం గురించో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది. ఏమైందే? మళ్ళీ ఆ ఇంట్లో ఏమైనా గొడవ, ఏదైనా సమస్య అని అంటూ ఉంటే, అవును మామ్, పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఆ సమస్యని
నేను ఎదుర్కోవాలంటే నాకు ఒక్కటే మార్గం, చెప్పలేక చెయ్యక తప్పట్లేదు మామ్ అని అంటూ ఉంటే, ఆ సమస్య ఏంటే చెప్పు. ఆ అవని అక్షయల వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? చెప్పు. ఇప్పుడే వెళ్ళి ఆ అవనిని కడిగి పారేస్తాను. నా కూతురుతోనే పెట్టుకుంటుందా? చెప్పమ్మా అని రాజేశ్వరి అంటూ ఉంటే, లేదు మామ్, ఇప్పుడు సమస్య వచ్చింది అవని వల్లో, అక్షయ్ వల్లో, ఆ ఇంటి వల్లో కాదు అని అనగానే, మరి ఎవరి వల్లనే అని రాజేశ్వరి అంటుంది. డాడ్ వల్ల అని అనగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే? మీ డాడ్ వల్ల నీకు సమస్య రావడం ఏంటి? నీకు కష్టం కలిగించే పని మీ డాడ్ ఎప్పుడూ చెయ్యరు, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అని అనగానే, తెలుసు మామ్, కానీ డాడ్కి నాకంటే కూడా ఇప్పుడు కొన్ని విషయాలు ఎక్కువైపోయాయి. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నేనొద్దన్న పనిని డాడ్ చేస్తానని మొండికేస్తున్నారు అని అంటూ ఉంటే రాజేశ్వరికి ఏమీ అర్థం కాదు. ఏంటి పల్లవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ డాడ్ని నువ్వు ఏమొద్దన్నావు? మీ డాడ్ ఏం చేస్తానంటున్నారు అని అనగానే, మామ్, డాడ్ గురించి నీకు కొన్ని నిజాలు తెలియాలి అని అనగానే ఇక రాజేశ్వరి ఏంటవి అని అడుగుతుంది. అప్పుడు పల్లవి, మామ్, డాడ్కి నీకంటే ముందే పెళ్ళయింది అని చెప్పగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. అంతేకాదు మామ్, డాడ్కి 2 పిల్లలు కూడా పుట్టారు. వాళ్ళని రోడ్డున పడేసి మళ్ళీ మాయమాటలు చెప్పి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్పగానే రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏయ్, పిచ్చి పట్టిందా నీకు? ఆయన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు అని అనగానే, మామ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. డాడ్ నిన్ను మోసం చేశాడు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఇన్ని రోజులు దాచిపెట్టిన ఆ రహస్యాన్ని ఈరోజు అందరి ముందు బయట పెట్టాలని చూస్తున్నాడు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావే? ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటి? 2 పిల్లలు ఉండడం ఏంటి? అసలు ఎవరావిడ అని అనగానే, ఇంకెవరు మామ్, ఆ అవని వాళ్ళమ్మ మీనాక్షి ఉంది కదా, మీనాక్షియే డాడ్ మొదటి భార్య. అవని భరత్లు డాడ్ కన్న పిల్లలు అని చెప్పగానే ఇక రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని అనగానే, అవునమ్మా, ఇదే నిజం. ఇన్ని రోజులు ఆ నిజం బయట పూడకూడదని నేను డాడ్ చాలా ప్రయత్నించాం. నేనైతే చెయ్యకూడని ఘోరాలన్నీ చేశాను. కానీ డాడ్కి ఏమైందో ఏంటో తెలియలేదు. చెప్పా పెట్టకుండా ఈ నిజం అందరి ముందు బయట పెడతానని నాతో చెప్తున్నాడు. నేను ఎంత వద్దని చెప్పినా వినడం లేదు మామ్ అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. మీనాక్షిని తను ఎంత అవమానించిందో, అవని భరత్లని ఎన్ని మాటలు అన్నదో అవన్నీ గుర్తు చేసుకొని రాజేశ్వరి చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వైనా చెప్పు మామ్, డాడ్కి ఈ నిజం బయట పట్టొద్దని అని అనగానే ఇక రాజేశ్వరి, లేదు పల్లవి, మీ నాన్న తీసుకున్న నిర్ణయం సరైనదే అని అంటుంది. అది విని పల్లవి షాక్ అయిపోతుంది. మామ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అవును పల్లవి, ఆయన ఇంతకుముందు పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ ఆ భార్య బిడ్డలకి తనే భర్త అని, తండ్రి అని గుర్తింపు ఇవ్వకపోవడం మహాపాపం అని ఇక రాజేశ్వరి అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. అలా కాదు మామ్, ఆ మీనాక్షి డాడ్కి మొదటి భార్య అయితే నువ్వు 2వ భార్యవా? అది నేను తట్టుకోలేను అని అనగానే ఇక రాజేశ్వరి, చూడు పల్లవి, నా కోసం, మన స్వార్థం కోసం, మన పరువు కోసం పాపం మీనాక్షి, అవని భరత్లు ఇంకెంతకాలం ఇన్ని అవమానాలు పడతారు? లేదు, మీ డాడీ తీసుకున్న నిర్ణయం సరైనదే. మీ డాడీ ఇన్ని రోజులు మారాడంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ విషయంలో నాకు అర్థమవుతుంది. మీ డాడ్ మారిపోయారు, ఆయన మంచి మనిషి అయ్యారు. నాకు అది చాలు పల్లవి అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, మామ్ అయినా డాడ్ని ఆపుతుంది అనుకుంటే మామ్ కూడా ఇలా మాట్లాడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరి, చూడు పల్లవి, నువ్వు కూడా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకు. మీ డాడీ తీసుకున్న నిర్ణయం సరైనదే. మీనాక్షి ఆయన భార్య అని
అవని భరత్లు ఆయన పిల్లలని ఆయన ఒప్పుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. మామ్, నేను చెప్తే డాడీ వినలేడు. కనీసం నీ చేతైనా డాడీని ఆపించేయాలి అనుకున్నాను, కానీ అది కూడా జరగదని నాకు అర్థమైపోయింది. సారీ మామ్, నేను ఒక నిర్ణయం తీసుకోక తప్పలేదు అని అనగానే, ఏంటి పల్లవి, ఏ నిర్ణయం తీసుకుంటున్నావు అని అనగానే, మామ్, ఇప్పుడు డాడ్ని ఆపాలి అంటే నా చేతిలో ఒకే ఒక్క అస్త్రం ఉంది అని అంటూ ఉంటే, ఏంటి పల్లవి అని అనగానే, నువ్వే మామ్ అని అంటుంది. అది విని రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ డాడ్ నిజం చెప్పకుండా నేనేం చేయగలను అని అనగానే, నువ్వేం చెయ్యకు మామ్, నేనే నిన్ను కిడ్నాప్ చేసి నిన్ను చంపేస్తానని డాడ్ని బెదిరిస్తాను. డాడ్ దెబ్బకి ఆగిపోతాడు, నీకోసమైనా నిజం చెప్పకుండా ఉంటాడు అని అనగానే ఇక రాజేశ్వరి షాక్ అయిపోతుంది. ఏంటి పల్లవి, నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటే, అవును మామ్, నాకు వేరే దారి లేదు, నిన్ను ఇప్పుడే ఇక్కడే కిడ్నాప్ చేయబోతున్నాను అని అంటూ ఉంటే రాజేశ్వరి భయపడుతూ ఉంటుంది. ఇక వెంటనే అక్క నుండి పారిపోతూ ఉంటే పల్లవి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్తో రాజేశ్వరి తలపై కొడుతుంది. దాంతో ఇక రాజేశ్వరి అక్కడే పడిపోయి స్పృహ కోల్పోతుంది. రాజేశ్వరిని ఒక చైర్లో పెట్టి కాళ్ళు చేతులు కట్టేసి బంధిస్తుంది పల్లవి. ఇక రాజేశ్వర్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఇక వెంటనే చక్రధర్కి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేసి, చూడు పల్లవి, నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదమ్మా. ఈరోజు మీనాక్షి అవనిలకి న్యాయం చేయాలనుకుంటున్నాను, ఇక నాకు ఆపడానికి చూడకు అని అంటూ ఉంటే ఇక పల్లవి, డాడ్, నేను చెప్పేది కూడా వినండి డాడ్, మీరే చెప్తే ఎలా అని అంటూ ఉంటే ఇక చక్రధర్, ఏంటో చెప్పు అని అనగానే, డాడ్, మీరు మీ మొదటి భార్యకి న్యాయం చేయాలనుకుంటున్నారు, మీకు మొదట పుట్టిన అవని భరత్లకి న్యాయం చేయాలనుకుంటున్నారు, కానీ మీ రెండో భార్య అన్యాయం అయిపోతుందని ఆలోచించలేకపోతున్నారు అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. పల్లవి, రాజేశ్వరికి ఏమైంది అని అనగానే, ఇప్పటి వరకు ఏమీ కాలేదు డాడ్, మీరు కానీ ఈ నిజం బయట పెడితే నేను మామ్ని చంపేస్తాను అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే కార్ని స్టాప్ చేసి, పల్లవి, నీకేమైనా పిచ్చి పట్టిందా? మీ మామ్ని చంపడం ఏంటి అని అనగానే, అవును డాడ్, నాకు ఈ మార్గం తప్ప ఇంకే వేరే మార్గం ఏది లేదు. నువ్వు కానీ ఈ నిజం బయట పెడితే ఇక్కడ నేను మామ్ని చంపేస్తాను, నువ్వే ఆలోచించుకో డాడ్ అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. పల్లవి, తను నీకు జన్మనిచ్చిన తల్లి, మీ తల్లిని నువ్వు చంపాలనుకుంటున్నావా అని అనగానే, చూడండి డాడ్, నేను అనుకున్నది సాధించాలి అంటే తల్లి, తండ్రి ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ నాకు వర్కౌట్ అవ్వవు. ఆ అవనిలా నేను ఉండలేను డాడ్, నాకు నా స్వార్థమే ముఖ్యం, నేనే బాగుండాలి, ఏదైనా నాకే సొంతం కావాలి, నీ కూతురునన్న గుర్తింపు నా ఒక్కదానికే ఉండాలి, నాతో సమానంగా ఆ అవనికి ఆ గుర్తింపు ఇస్తానంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాననుకున్నారు అని పల్లవి కోపంగా అంటూ ఉంటే చక్రధర్ షాక్ అయిపోతారు. డాడ్, మీరు ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి రాకపోతే మామ్ని చంపేశాను, మీకు కూడా తెలుసు డాడ్, నాకు అన్నీ మీ పోలికలే వచ్చాయి, నేను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేయడానికి వెనకాడను అని అనగానే ఇక చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇప్పుడే వస్తున్నాను అని వెంటనే ఇంటికి బయలుదేరుతారు. మరో పక్క ఇంట్లో మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఆయన నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. నిజంగానే నన్ను కాపాడడానికే వచ్చారా? మేమే ఆయనని అపార్థం చేసుకున్నామా అని మీనాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి అని నేరుగా చక్రధర్ ఇంటికే బయలుదేరుతుంది. చక్రధర్ ఇంటికి వెళ్ళేసరికే పల్లవి రివాల్వర్ పట్టుకొని రాజేశ్వరి పక్కనే కూర్చొని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, పల్లవి, పిచ్చి పట్టిందా నీకు అని అంటూ ఉంటే, అవును డాడ్, పిచ్చి పట్టింది, నువ్వు నిజం బయట పెట్టకుండా ఏం చేయాలనైనా పిచ్చి పట్టింది అని పల్లవి అంటూ ఉంటే
చక్రధర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే మీనాక్షి అక్కడికి వస్తుంది. మీనాక్షి ఇంట్లోకి వచ్చేసరికే గదిలో పల్లవి, రాజేశ్వరి, చక్రధర్లు ఉంటారు. చక్రధర్, పల్లవి మాట్లాడుకుంటూ ఉంటే మీనాక్షి కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. రాజేశ్వరి కిడ్నాప్ అయి ఉండడం చూసి మీనాక్షి షాక్ అయిపోతుంది. ఇదేంటి, రాజేశ్వరిని అలా కట్టేశారు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక చక్రధర్ పల్లవిని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అమ్మ పల్లవి, నేను చెప్పేది వినమ్మా. అక్కడ మీనాక్షికి, అవనికి న్యాయం చేయాలి. ఇక్కడ మీ అమ్మని నువ్వు ఇలా చేయడం ఏంటమ్మా అని అంటూ ఉంటే, చూడండి డాడ్, మీరు ఎప్పటికీ ఈ నిజాన్ని బయట పెట్టనంటేనే నేను మామ్ని వదిలిపెడతాను, లేకపోతే మామ్ని చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటే మీనాక్షి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక చక్రధర్, లేదమ్మా, నేను ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశాను, ఎలాగైనా మీనాక్షికి న్యాయం చేయాలి అని అంటూ ఉంటే పల్లవికి కోపం వస్తూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న రివాల్వర్ని, మీరు ఇలా చెప్తే వినరు డాడ్, మీ కళ్ళ ముందే మామ్ని చంపేస్తాను అని రాజేశ్వరిని షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే మీనాక్షి అక్కడే ఉన్న ఒక వస్తువు తీసుకొని పల్లవి చెయ్యి వైపుకు విసురుతుంది. దాంతో పల్లవి చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. మీనాక్షి అక్కడికి రావడం చూసి పల్లవి, చక్రధర్, రాజేశ్వరిలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి మీనాక్షిని చూసి, ఏయ్ నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి కోపంగా పల్లవి చెంప పగలగొడుతుంది. ఛీ, నువ్వసలు ఆడదానివేనా, నువ్వసలు మనిషివేనా, అనుకున్నది నెరవేరడం కోసం కన్న తల్లిని కూడా కడతేర్చడం చూస్తావా అని ఇక మీనాక్షి పల్లవిని తిడుతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.